హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బీరకాయ అంటే ఒంటికి చలవ చేస్తుంది. అలాగే పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఈ స్టేజ్లోనే. వీటన్నిటిని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నా అండి. హాఫ్ కిలో బీరకాయలకు ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు అనేది వేసుకుని ఇంకోసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మెత్తగా మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, మనకి బీరకాయ ముక్కలు అనేవి మంచిగా కుక్ అయ్యాయి కదా. పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి. ఒకసారి కలిపి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటో తీసుకున్నా అండి. అలాగే 3-4 పచ్చిమిర్చి చీలకలు తీసుకొని వేసుకొని ఒకసారి కలిపి ఇంకో 2 నిమిషాలు ఈ టమాటా ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి. చూడండి, టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి కదా. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కారం వేసుకోవాలండి. కారం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి 2 నిమిషాలు ఇవి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అనేది వేసుకొని హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి దింపేయడమేనండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.